జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో కేంద్ర ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థ సెకీతో కుదుర్చుకున్న ఒప్పందానికి సంబంధించి దానిలో 1,00,000 కోట్లు ఏవో జరిగింది ఆంధ్రప్రదేశ్కి నష్టమని, అమెరికా కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు నమోదు చేశారు అని, ఎన్ని వందల కోట్లు లంచం ఇచ్చారు ఆదాని అని, తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు విస్తృతమైనటువంటి వరుసపెట్టి కథనాలు. తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి గారు బన్ను తినడం అలవాటు చేసుకుంటున్నారని అలా కథనాలు రాశారు. అమెరికా జైల్లో అదే పెడతారు కాబట్టి ఆ పని చేస్తున్నారని. వాళ్ళైతే ఇంకా అమెరికా జైల్లో ఏమంటారు అటువంటి ఆ స్టైల్లో ఒకటి వేసి వెనకల ఆ బార్స్ వెనక జగన్ బన్ను తింటున్నట్లు ఫోటోలు వేశారు, కథనాలు. తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏ ఒప్పందం కుదుర్చుకున్నారో అదే ఒప్పందాన్ని వీళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. జగన్ గారు చెప్పారు, ఇంత మంచి ఒప్పందం ఇంతవరకు ఏ రాష్ట్రానికి లేని ఫెసిలిటీ, ఇంత మంచి జరిగితే ఇట్లా రాస్తారా అని. ఆయన ఏం చేశారు, ఈ పత్రిక మీద మరీ ముఖ్యంగా చంద్రబాబు సార్ రాజగురు పత్రిక ఏదైతే మొదలుపడిందో ఆ పత్రిక ఏదైతే ఉంటుందో ఆ పత్రిక మీద ఢిల్లీ హైకోర్టులో 100 కోట్లకి పరువు నష్టం దావా పిటిషన్ వేశారు. పరువు నష్టం దావా అది విచారణకు వచ్చినప్పుడు ఆ పత్రిక యాజమాన్యం విశ్వోదయ పబ్లికేషన్స్ వాళ్ళు ఏం చేశారు, అసలు మీ కోర్టు పరిధిలోకి రాదు ఈ విచారణ అని చెప్పి పిటిషన్ వేశారు. అసలు ఫస్ట్ ఏదో ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ నుంచి విచారణ జరిగే విధంగా వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఉంటూ వస్తాయి. ఎందుకంటే కావాల్సిన అనుభవం ఉంది కదా. మీ పరిధిలోకే రాదు అన్నారు. అంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి తరపు న్యాయవాది మేము కౌంటర్ దాఖలు చేస్తాము అని చెబితే సరే అన్న ఢిల్లీ హైకోర్టు తదుపరి విచారణ జూలై 16కు వాయిదా వేసింది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై అంటే 6 months కలపండి. జూలై 16వ తేదీకి వాయిదా వేసింది. సరే, ఈ పరువు నష్టం దావాలు ఇట్లనే కొనసాగుతూ పోతూ ఉంటాయి. వాటి వల్ల ఇప్పటికిప్పుడు ఏం తెలియదు లేదు, మాకేమీ నష్టం లేదనే విస్తృతమైనటువంటి విచ్చలవిడితో కథనాలు రాస్తూ ఉంటారు. ఏది బుద్ధి పుడితే అది. ఇటువంటివన్నీ పెద్ద కేర్ చేయాల్సిన అవసరం లేదు అని వాళ్ళ ఆలోచన. లేకపోతే జగన్మోహన్ రెడ్డి బన్ను తిని ప్రాక్టీస్ చేస్తున్నారు, అమెరికా జైలు అదే తింటారు కాబట్టి అని చెప్పి కథనాలు రాయాలంటే, అమెరికా జైలు నమూనా వేసి దాంట్లో జగన్ కూర్చొని బన్ను తింటున్న ఫోటోలు పెట్టి రాయాలంటే అసలు ఎవరు రాయగలుగుతారు అంత దారుణంగా? వీళ్ళు మాత్రమే రాయగలుగుతారు.